I'll have that. మీ కెరీర్ విషయానికి వద్దాం. ఎట్లా మీరు డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తున్నారని తెలిసింది, ఎంబీబీఎస్ వాట్ మెడిసిన్ చేస్తున్నారు, డాక్టర్ గా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు, అండ్ యూ కేమ్ ఇన్ టు మూవీస్. హౌ ఇట్ హ్యాపెన్? ఎలా వచ్చారు? యాక్చువల్లీ నేను యాక్చువల్లీ 2 shows చేశాను. 11th లో ఒక ఐ రెడ్ సమ్వేర్ మీరు ఈ టీవీలో కూడా చేశారు, తెలుగు ది షో కూడా చేశారు. 12th స్టాండర్డ్ తర్వాత ఫ్రీ టైం, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో నేను అది తర్వాత ఒక డాన్స్ షో చేశాను. అండ్ అప్పుడు ఒక 2-3 డైరెక్టర్స్ అడిగారు చేయొచ్చా అని. మమ్మీ డాడీకి చాలా భయం వచ్చింది. నేను అప్పుడు చాలా ఇమెచ్యూర్, నేను వెళ్ళి డాన్స్ చేస్తాను, ఐ లైక్ దిస్. అండ్ ఒక కాలేజ్ ఇండియాలోనే జాయిన్ చేయడానికి అన్ని రెడీ అయింది. బట్ అప్పుడు మామ్ డాడ్ చెప్పారు, పల్వి ఇక్కడ ఉంటే మూవీ చేస్తుంది, కాలేజ్ స్టాప్ అవుతుంది, అండ్ షీ వాంట్ హ్యావ్ అ డిగ్రీ ఫర్ ద ఫ్యూచర్. ఐ థింక్ ఎనీబడి హూ వాంట్స్ టు డూ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీథింగ్, ఒక ప్రాపర్ డిగ్రీ కావాలి. I'm talking about myself, and as a girl I'm saying that. ఎందుకంటే ఇది తర్వాత నేను ఫిల్మ్స్ తర్వాత ఇంటికి వెళ్ళి నేను అలా కూర్చొని ఐ కాంట్ సిట్ దట్ వే కదా. ఇప్పుడు చాలా బిజీ లైఫ్గా ఉంటుంది, వీ గెట్ యూస్ టు ఇట్. అది తర్వాత ఇంటికి వెళ్ళి విల్ గెట్ బోర్డ్ అండ్ డిప్రెషన్లో వెళ్తాము. అది అన్నీ నాకు ఆల్రెడీ తెలుసు, బికాస్ వీ లెర్న్ దట్ ఈవెన్ ఇన్ మెడిసిన్. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అందుకే ఐ థాట్ ఓకే ఐల్ గో. ఇండియాలో కూడా డాక్టర్ చేయొచ్చు, బట్ అక్కడ వెళ్ళి ఐ థాట్ ఓకే అక్కడ ఏం డిస్టర్బెన్స్ లేదు. అలా చేసి 4th year లో నన్ను ఉంగులలి ఆడత ప్రభుదేవ షో చూసిన ఒక డైరెక్టర్ ఫోన్ చేసి అడిగారు యాక్ట్ చేస్తారా అని. నేను ఏదో స్పామ్ కాల్ ఎవరో ప్లే చేస్తున్నారు, నేను అలా ఫోన్ పెట్టాను. అది తర్వాత సీరియస్ గా అడిగి, లేదు నువ్వు వికీపీడియాలో వెళ్ళి చూడు, ఇది నా ఫేస్, ఇది నా ప్రొఫైల్, ఇది నుంచి నేను పంపించాను. అవును, నాకు అది తర్వాత చాలా బాధగా అయింది. నేను చెప్పాను ఐమ్ వెరీ సారీ. అండ్ నేను చెప్పాను నేను హాలిడేస్ తో నేను అప్పుడు చేస్తాను, కాలేజ్ కట్ చేయను అని. సో హీ అడ్జస్టెడ్. సో కాలేజ్ వెకేషన్ టైంలో చేసాము. ఆయన వెయిట్ చేయమని చెప్పారు, నా ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలి.